మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ విక్కీ, ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు క్లాస్లో మనము డంబుల్స్ తోటి వర్కౌట్ చేయబోతున్నాము. సో దీన్ని వెయిట్ ట్రైనింగ్ అంటాము. సో ఈరోజు చేసే వర్కౌట్ వచ్చేసి స్పెషల్గా మనం షోల్డర్స్ని టార్గెట్ చేసి చేస్తున్నాము. సో షోల్డర్ వర్కౌట్స్ చేయడం వల్ల మనకి చాలామందికి షోల్డర్స్ నారోగా ఉంటాయి. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల షోల్డర్స్ బ్రాడ్ అవుతాయి అండ్ దెన్ మనకు ఫ్యాట్ తగ్గుతుంది అండ్ స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఈరోజు వర్కౌట్స్ ఎలా చేయాలని ఒకసారి మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం ఎన్నిసార్లు చేయాలి, వీక్లో ఎన్ని టైమ్స్ చేయాలి అనేది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వర్కౌట్ మనం దీన్ని సైడ్ రైజ్ అంటాము. సో సైడ్కి రైజ్ చేయడం. సో వర్కౌట్ రైజ్ చేసినప్పుడు హ్యాండ్ని ఇలా స్టిఫ్గా పట్టకుండా కొంచెం మనం ఎల్బో దగ్గర స్లైట్గా ఫ్లెక్స్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. గో 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఫస్ట్ షోల్డర్ పైన పెట్టుకొని ఎల్బోస్ని కిందకి పుల్ చేయాలి. సో పైకి తీసుకెళ్ళినప్పుడు 90 degrees and pull down your elbows. Let's do it with the count. Go 1 2 3 4 5 6 7 8 9 10. Relax. So next workout, forward raise, front raise. ముందు డంబుల్స్ పెట్టుకొని జస్ట్ లిఫ్ట్ టిల్ షోల్డర్ లెవెల్ అండ్ దెన్ డ్రాప్. గో. మనం సేమ్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం ఎల్బో స్టిఫ్ కాకుండా లైట్గా బెండ్ చేయాలి. లెట్స్ స్టార్ట్ విత్ ద కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. చూసారు కదండి, వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ విమెన్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది. సో మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు. సో డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మనకి సో హెల్తీ అనేది కొంచెం హెల్తీగా మెయింటైన్ అవుతుంది మనకి. సో స్ట్రెంగ్త్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్కి, ఫుడ్ హ్యాబిట్స్కి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ వర్కౌట్ మనము ఓన్లీ షోల్డర్ మజిల్ మాత్రమే టార్గెట్ చేసాము. సో ఈ వర్కౌట్ మనకి ఏమన్నా షోల్డర్ ఇంజురీస్ ఉన్నా లేకపోతే ఏమైనా ఆర్థరైటిస్ ఉన్నా మనం అవాయిడ్ చేస్తే మంచిది. సో రిజల్ట్ రావాలంటే మనకి 3 to 5 sets చేయాలి. ఒక్క సెట్లో మనం 10 to 15 చేస్తాము. సో మన కౌంట్ అనేది మన అలవాటుని బట్టి ఉంటుంది. మీరు ఫ్రెషర్స్ అయితే తక్కువ కౌంట్ తీసుకోవచ్చు, కొంచెం మీకు అలవాటు ఉంటే ఎక్కువ కౌంట్ తీసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకి రిజల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.